రెండవ కథ. రామభద్రం చాలా మంచోడు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ప్రకాశరావు గారి పెద్దమ్మాయి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉంటుంది. ఆమెకి ఒకే కూతురు, పేరు సత్యవేణి. మొన్నే 4వ ఏడేళ్ళు 5 వచ్చింది. సత్యవేణికి తెలుగు రావడం లేదని ఇక్కడికి తీసుకొచ్చి రామచంద్రపురం కాన్వెంట్లో చేర్చారు. అయితే ఆ పిల్ల నెలకి 20 రోజుల పాటు కాన్వెంట్కి వెళ్ళకుండా నాగాలు పడుతుంది. ఆ రోజు ప్రొద్దుట కూడా తీసుకెళ్ళడానికి రిక్షా వచ్చి అరగంట అయినా పిల్ల చేరడం లేదు. ఎన్నో విధాలుగా బతిమాలుతుంది కన్నాజీరావు గారి భార్య. ఆమె మాట వినని ఆ పసిది మొరాయించి మూల కూర్చుంటుంది తప్ప లేవడం లేదు. రామభద్రం సువేగా బండి ఆగింది. స్టాండ్ వేసి లోపలికి వచ్చిన రామభద్రం విషయం తెలుసుకుని సత్యవేణి దగ్గరికి వచ్చి, బడిలోకి వద్దు, గిళ్ళోకి వద్దు, నీకేం కావాలో అన్నీ కొనిపెడతాను, నాతో పాటు రాంపురం వస్తావా? నా మోటార్ సైకిల్ ముందు కూర్చోబెట్టుకు తీసుకెళ్తాను, నాతో పాటు రాంపురం వస్తావా అన్నాడు. సరే అంది. తనతో పాటు తీసుకెళ్తుంటే ఐస్ క్రీమ్ కావాలంది సత్యవేణి. వెంటనే నేషనల్ ఐస్ పార్లర్కి తీసుకెళ్ళి, భూషణం గారు మంచి ఐస్ క్రీమ్ ఇవ్వండి మా పాపకి అన్నాడు. ఆ తర్వాత పులిబొమ్మ కావాలంది. చౌదరి ఎంపోరియంలోకి తీసుకెళ్ళి పులిబొమ్మతో పాటు మేకబొమ్మ, కుక్కబొమ్మ కూడా కొనిపెట్టేశాడు. అలా ఆ పసిపిల్ల ఏమడిగితే అది కొనిపెట్టి, మరి ఇన్ని కొనిపెట్టినా ఈ తాత మాట వింటావా అన్నాడు. వింటాను అంది. ఒట్టు అన్నాడు. ఒట్టు అంది. జాయిగా అలాగా, మీ కాన్వెంట్ దాకా వెళ్ళొద్దామా అన్నాడు. అరుణామిస్ కొడుతుంది. మా పాపని కొట్టడానికి నువ్వెవరవని నేను అడుగుతాను కందా, మీ మిస్సుని అని తీసుకెళ్ళాడు. కాన్వెంట్లో ఆ పసిపిల్లలతో కలిసిపోయి ఆడుతున్న రామభద్రం కేసి విస్తుపోయి చూస్తున్న టీచర్లు అసలు ఇతని వయసేంటి, ఆ పిల్లల వయసేంటి అనుకున్నారు. అలా ఆ రోజు కాన్వెంట్కి వెళ్ళిన ప్రకాశరావు గారి మనవరాలు సత్యవేణి ఇక ఏ రోజు మానకుండా వెళ్తూనే ఉంది. అప్పుడప్పుడు ఆ పిల్లకి బంతులు, బొమ్మలు కొని పట్టుకెళ్తూనే ఉన్నాడు రామభద్రం. లాకుల దగ్గరున్న చింత చెట్టు కింద పెద్ద పెద్ద సిమెంటు తూములు గజిబిజిగా పడున్నాయి. తక్కినాళ్లతో పాటు దాని మీద కూర్చున్న కర్రోరి సుబ్బులు, బ్రాకెట్టు ఆదిరెడ్డి గారి సత్యానందం, నాగేంద్ర ప్రసాదు వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేంటా అని చూస్తున్నారు. కాసేపటికి సంటిబాబుతో పాటు వచ్చిన రామభద్రం, ఏంటి అర్జెంటుగా రమ్మని కబురెట్టారంట అన్నాడు. రేపు కాకినాడ కల్పనా థియేటర్లో మన ఎన్టీఓడి కొత్త బొమ్మ కోడలు దిద్దిన కాపురం రిలీజు. తెల్లవారుజామునే క్యూలోకి వెళ్ళిపోయి కౌంటర్ తీసి వెంటనే మొదటి టిక్కెట్టు మనం లాక్కోవాలి. కుర్రోళ్ళ అంతా కలిసి తలో 10 వేసుకుని బయలుదేరుతున్నాం. నువ్వు కూడా వస్తానంటే చెప్పు అన్నాడు బ్రాకెట్టు ఆదిరెడ్డి గారి సత్యానందం. చెప్పడం ఏంటి, వెంటనే లాగించేద్దాం. ఏది, ముందు సిగరెట్ ఇలా పడేయండి అంటూ ఆ కుర్రకారు మధ్యలో సతికిలబడిపోయాడు రామభద్రం. రాత్రికి రాత్రే కాకినాడ వెళ్ళాక కల్పనా థియేటర్కి వెళ్ళి కుర్రోళ్ళందరికంటే ముందు క్యూలో కూర్చున్నాడు రామభద్రం. అతని వెనక తక్కిన వాళ్ళు. ఎప్పటికో తెల్లవారింది. ఆ తరువాత ఎప్పుడో మార్నింగ్ షోకి కౌంటర్ తెరిచారు. తనతో వచ్చిన 10 మంది కుర్రోళ్ళకి తనే బాల్కనీ టిక్కెట్లు కొని లోపలికి పరిగెట్టాడు. హాల్లోకి వెళ్ళి తన అభిమాన నటుడు ఎన్టీఓడు వెండి తెర మీదకి వచ్చినప్పుడు అందరితో పాటే పూలు, డబ్బులు తెర మీదకి విసిరేసి అరవడం మొదలెట్టాడు. సినిమా అయ్యాక 100 డేస్ బొమ్మ అని అందరితో పాటు అరుచుకుంటూ వస్తున్న రామభద్రాన్ని చూసిన కొందరు, ఇతనేంటి, ఇతని వయసేంటి, 60 ఏళ్ల మనిషి, ఆ కుర్రకారుతో ఆ గొంతులేంటి అనుకున్నారు. వాల్గా హోటల్లో టిఫిన్లు చేస్తున్నప్పుడు పాటలు భలేగున్నాయి కదా అన్నాడు నాగేంద్ర ప్రసాద్. ఘంటసాలవాడి స్టోను కొత్తగా ఉంది సినిమాలో అన్నాడు రామభద్రం. సముద్రపొడ్డుకు వెళ్ళి దూరంగా ఆగున్న వాడల్ని చూశారు. మసీదు సెంటర్లో మిఠాయి కిళ్ళీలు తిన్నారు. మీసాలరాజు మిలిటరీ హోటల్లో వేట మాంసం పలావు తిన్నారు. బస్టాండ్కి వెళ్ళి మన ఊరు వైపు వెళ్ళే బస్సు ఎక్కేద్దామా, లేకపోతే బుడంపేటలో అమ్మాయిల దగ్గరికి వెళ్దామా అని అడిగాడు రామభద్రం. బుడంపేట వెళ్దాం అన్నాడు కోటి జుట్టు రాము. ఆ కుర్రాళ్ళందరికంటే ముందు పరిగెడుతున్న 60 ఏళ్ల రామభద్రాన్ని విచిత్రంగా చూస్తున్నారు రిక్షావాళ్ళు.
ఖర్చు చాలా అయ్యింది. అది రామభద్రమే పెట్టుకున్నాడు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని బస్సు ఎక్కి మా ఊళ్ళో దిగేసరికి కోడి కూసేసింది. అప్పుడే తెరిసిన గోపాలరావు హోటల్లో నొరగ ఎక్కువ వేయించుకుని స్ట్రాంగ్ టీలు తాగి కాళ్ళు ఇచ్చుకుంటూ ఇళ్ళకెళ్ళిపోయారు. రామచంద్రపురం కిషోర్ టాకీస్ జంక్షన్లో ఉన్న వీరభద్ర ప్రింటింగ్ ప్రెస్కి ఓనరు రామభద్రం. కాలితో తొక్కే ట్రెడిల్ మిషన్ మీద చిన్న తరహా వాళ్ళ శుభలేఖలు, కార్డులు, రేషన్ కార్డులు, ముఖ్యంగా ఊళ్ళో 4 సినిమా హాళ్ళ టిక్కెట్టు ప్రింటు చేస్తుంటాడు. ఈ ప్రెస్సే కాకుండా వడ్డీ వ్యాపారం కూడా ఉంది రామభద్రానికి. రాతకోతలంటూ ఉండవు. ఎవడొచ్చినా డబ్బిస్తాడు. ముప్పావళ మహా ఎక్కువైతే రూపాయికి మించి తీసుకోడు వడ్డీ. ఇంజరం నుంచి వచ్చిన రామభద్రం బావమర్ది రత్నేశ్వరరావు, తాళ్లరేవులో ఫోటో స్టూడియో పెట్టుకున్న పిన్ని కొడుకు బాబూరావు చుట్టం చూపుకొచ్చారు. రాత్రి డాబా మీద రామభద్రంతో పాటు సారా తాగుతున్నప్పుడు రత్నేశ్వరరావు అడిగాడు, ఏంటి బావా, వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి అని. సాగడం అంటే బావా, నలుగురికి ఉపయోగపడుతున్నాం, అదే తృప్తి అన్నాడు రామభద్రం. వ్యాపారాలు సానాళ్ల నుంచి చేస్తున్నావు కదా అన్నయ్య, ఏమాత్రం వెనకేసావో అడిగాడు బాబురావు. తగులు లేదు మిగులు లేదురా అన్నాడు రామభద్రం. ఆడినోటమ్మట ఈడినోటమ్మట వింటున్నాం. పైసా దాయవట. కనబడినోడికి ఎదురడిగి మరీ దానం చేస్తావట. అవతలోడు ఏ వయసులో ఉంటే నువ్వు ఆ వయసులో మనిషిగా మారిపోయి ఆళ్లతో పాటు గంతులేస్తుంటావట. డబ్బులు నీళ్లకన్నా అధ్వానంగా ఖర్చు పెట్టేస్తుంటావట. ఇది ధర్మమా బావా అడిగాడు రత్నేశ్వరరావు. అవును, రోజులన్నీ ఒకేలాగుండవు. రేపొద్దున్న మనకి ఏ కాలో చెయ్యో పడిపోతే మలకరించడానికి ఒక్కడంటే ఒక్కడు రాడు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నయ్య అన్నాడు బాబురావు. నీకు పిల్లలున్నారు, వాళ్ల కోసం రూపాయో పాపాయో వెనకెయ్యాలి బావా అన్నాడు రత్నేశ్వరరావు. అలాగే, రేపటి నుంచి అలాగే చేద్దాం అనేసి చందమామలాగా నవ్వేసిన రామభద్రం, నాకు ఇంకా చాలలేదు, మందు పోయండి హే అన్నాడు. మందు కార్యక్రమం జరుగుతున్నంతసేపు రామభద్రం దగ్గర కూర్చున్న వాళ్ళిద్దరూ ఎడాపెడా వాయిస్తూనే ఉన్నారు. వెదురుపాక వెళ్లే దారిలో ఉన్న సర్వాయ తోటలో ఉండే మేర్నీడు సూర్యరావు తాడి చెట్లెక్కి కళ్ళు తీస్తుంటాడు. కావిడి బద్దలాగా సన్నగా ఉండే ఆడి వయసు 50కి పైనే ఉంటుంది. పెద్ద పండగ దగ్గర పడుతుంది. కూతురికి కొత్తగా పెళ్ళయింది. సోమేశ్వరం ఇచ్చాడు. పండగకి అల్లుడిని పిలవాలి. 3 మగపిల్లలకి పండగ బట్టలు తీయాలి. చేతిలో చూస్తే అర్ధనా లేదు. ఎక్కడ పెడితే ఎక్కడ అప్పులు చేసేయడం వల్ల ఇప్పుడు కొత్తగా అప్పు పుట్టదు. ఎలాగా? రామచంద్రపురం వెళ్ళి ప్రెస్లో కూర్చున్న రామభద్రం దగ్గరికి వెళ్ళి తన గదంతా చెప్పాడు సూర్యరావు. ఓ నిమిషం ఆలోచించిన రామభద్రం తన సువేగా వెనకాల ఎక్కించుకుని నక్కినోరి బట్టల కొట్టు దగ్గరికి తీసుకెళ్ళి, నీకెంతమంది పిల్లలరా సూర్యరావు అన్నాడు. 3 మగోళ్ళు 1 ఆడపిల్లండి చెప్పాడు సూర్యరావు. నవ్వేసిన రామభద్రం, నాకు 3 మగపిల్లలు, నీలాగా ఆడసంతానం లేదులే, మనిద్దరికీ పెద్ద తేడా లేదురా అంటా, ఏమండి నా ఖాతాలో వీడికి నాకు బట్టలు చింపండి అన్నాడు. వాళ్ళు సూర్యరావుకి నచ్చిన బట్టలన్నీ చింపి ఇచ్చారు. చివరిలో ఓ 500 వాడిని కాకి నిక్కరు జేబులో పెట్టి, చూడరే సూర్యరావు, మనిద్దరం ఒక వయసాళ్ళం, మన లాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తప్పవు. వెళ్ళు, సంకురాత్రికి అల్లుణ్ణి పిలు, పండగ రోజులు ఆనందంగా గడపండి. ఈ డబ్బులు నీకు కలిగినప్పుడు నాకు అని పంపించేశాడు. పోతంశెట్టి గనిరాజు అదో రకం ఇకారం మనిషి. అంతా అవునంటే తను కాదంటాడు, అంతా ఇది అంటే తను అది అంటాడు, అంతా పెంచి జారింది అంటే తను ప్రాణం పోయింది అంటాడు. అలాంటి గనిరాజు 2 రోజుల క్రితం కొడుకులతో గొడవపడి గోపాలస్వామి అరుగు మీద పడుకున్నాడు. ముమ్మడివరపు కోటయ్య గారి సిట్టి వెళ్ళి, అన్నం తిని 2 రోజులైంది, మా ఇంట్లో కాస్త ఎంగిలి పడుదువు కానీ రా గనిరాజు తాత అంటే, 3 ఎకరాల 4 కొంచాల పొలం నాకుండగా ఇంకొకళ్ళ ఇంట్లో తినాల్సిన కర్మ నాకేంటి అని గసిరాడు. గనిరాజు తత్వం మొత్తం తెలిసిన రామభద్రం ఆ ముసలోడి దగ్గరికి వెళ్ళి పలకరించి ఆ మాట ఈ మాట చెప్పాక, ఇవాళ ఇంట్లో పెద్ద గొడవైంది గనిరాజు తాత, బాగా ఆకలిస్తుంది, నువ్వు తోడొస్తానంటే రాంపురం వెళదాం అన్నాడు. మీ ఇంట్లో గొడవ పడ్డాక నేను కూడా మా ఇంట్లోకి పడ్డాను, ఎంత ఆకలి మీద ఉన్నావో ఏంటో, సరే పద అని లేచిన పోతంశెట్టి గనిరాజుని తన సువేగా వెనకాల కూర్చోబెట్టుకుని కాసేపు అయ్యాక
ఈ 3 రోజుల నుంచి ఎవరికీ చెప్పని కొడుకులతో గొడవ విషయం రామభద్రంతో చెప్పిన గనిరాజుని వాళ్ళింటికి తీసుకెళ్ళి కొడుకుల్ని మందలించి లోపలికి సాగనంపాడు రామభద్రం. ముక్కోటి ఏకాదశి రోజు మరణించాడు రామభద్రం. ఆ వార్త విన్న ఊరంతా వచ్చేసింది రామభద్రం ఇంటికి. అంతమంది జనం అంతకుముందు మా ఏరియాలో ఎంత గొప్పోడిపోయినా రాలేదు. వచ్చిన వాళ్ళకి కాపీలు టీలు ఇవ్వాలి. ఆనకు శవాన్ని కాష్టానికి తీసుకెళ్ళి పండించాలి. కానీ పైసా లేదు ఇంట్లో. రామభద్రం కొడుకు కేశవులు ఎవరి దగ్గరన్నా అప్పు చేద్దామనుకుంటుండగా అచ్యుతం బామర్దైన రత్నేశ్వరరావు, పినతల్లి కొడుకు బాబురావు వచ్చి తల 2000 సర్దారు. పిల్ల దినం పెద్ద దినం అయిపోయాక ఆ రోజు అందంగా తెల్లవారింది. మా ఊళ్ళో సంక్రాంతి వెళ్ళిపోయినా చలి ఇంకా తగ్గలేదు. మామిడి కొమ్మలు బద్ధకంగా ఊగుతున్నాయి. కొబ్బరాకులు అలాగే ఊగుతున్నాయి. ఆడవాళ్ళు వీధి అరుగులు తుడిసి ముగ్గులు పెట్టుకుంటున్నారు. మగవాళ్ళు పొలాల వైపు వెళుతున్నారు. 2 మనుషులు జావా బండేసుకుని రామభద్రం ఇంటి ముందు ఆగారు. లోపల నుంచి వచ్చిన రామభద్రం పెద్ద కొడుకు కేశవులు, ఎవరు కావాలండి అన్నాడు. మేం కోటిపల్లి నుంచి వస్తున్నాం. 6 నెలల క్రితం రామభద్రం గారు ఏ కాగితం రాయించుకోకుండా రూపాయి వడ్డీకి 25,000 ఇచ్చారు. 6 పోయారట కదా, అసలు వడ్డీ కలిసి ఇదిగోండి అని ఇచ్చి వెళ్ళిపోయారు. సల్దిపొద్దు దాటాక నవ్వారీ బండిలో దిగిన పేకేరు సీతమ్మ గారు, మీ నాన్నగారు 30 వడ్డీకి 1,00,000 రూపాయలు ఇచ్చారు. అసలు వడ్డీ ఇదిగో బాబు, చింపేద్దామంటే నోటు లేరు, రాయలేదు. మరి ఆ మనిషి నిజంగా దేవుడు నాయనా అని ఇచ్చి వెళ్ళిపోయింది ఆమె. మధ్యాహ్నం రాయవరం నుంచి, తొస్సిపూడి నుంచి, బలభద్రపురం నుంచి, ఇటు ప్రక్క ద్రాక్షారం, ఆదివారపేట, కందులపాలెం, గంగవరం నుంచి వచ్చిన జనం రామభద్రం ఇచ్చిన అసలు వడ్డీ చెల్లించి వెళ్ళిపోతున్నారు. అలా వారం రోజుల పాటు వచ్చిన జనం డబ్బిచ్చి వెళ్తూనే ఉన్నారు. ఒక్కొక్కరుగా వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తుంటే మంచితనానికి ఇంత విలువ ఉందా అని రత్నేశ్వరరావు, బాబురావు మతులు పోయినట్టు చూస్తుండిపోయారు.